ఆంధ్రప్రదేశ్ రాజకీయ యువనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం సిద్ధం. ఒకవైపు అధికార పక్షం, మరోవైపు విపక్షాల కూటమి మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనదైన ముద్ర వేస్తున్నారు. ఇటీవలే మాజీ ఎమ్మెల్యే రాజమల్లో శివప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించాయి. విడిపోతే ఓడిపోతామనే భయాన్ని విపక్షాలకు పరిచయం చేసిన మగాడు జగన్ అంటూ వైసీపీ నేత రాజమల్లు చేసిన వ్యాఖ్యలు వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి 151 సీట్లు సాధించిన జగన్ ప్రభంజనం చూసి ఈసారి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ భయపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. నిద్రలో కూడా జగన్ పేరు వింటే విపక్ష నేతలు ఉలిక్కి పడుతున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. మేము పవన్ కళ్యాణ్ తాలూకా అని చెప్పుకునే అభిమానులను ఉద్దేశించి వైసీపీ నేతలు ఘాటుగానే స్పందిస్తున్నారు. గత 10 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ ప్రజల కోసం ఏం సాధించారని వారు ప్రశ్నిస్తున్నారు. సొంతంగా పోటీ చేసే ధైర్యం లేకపోవడం, చంద్రబాబు ప్రయోజనాల కోసం జనసేనను తాకట్టు పెట్టడం, విధానాల కంటే విమర్శలకే ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ జగన్ అభిమానులు సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. ప్రస్తుత రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి వ్యూహం స్పష్టంగా ఉంది. నేను ఒంటరిగా వస్తున్నాను, మీరందరూ కలిసి రండి అని ఆయన విసిరిన సవాల్ విపక్షాలను డిఫెన్స్ లో పడేసింది. విడివిడిగా వస్తే జగన్ను ఎదుర్కోవడం అసాధ్యమని భావించే తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని, ఇది జగన్ నాయకత్వానికి దక్కిన విజయమని రాజమల్లు వంటి నేతలు విశ్లేషిస్తున్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం, కానీ ప్రత్యర్థులు సైతం తనను చూసి వ్యూహాలు మార్చుకునేలా చేయడమే జగన్ మార్క్ రాజకీయం. రాబోయే ఎన్నికల్లో ఈ ఒంటరి పోరు వర్సెస్ కూటమి పోరాటంలో ప్రజలు ఎవరి పక్షాన్ని నిలుస్తారో చూడాలి. సింహం ఏనుగు ఎట్లయితే కలలో వస్తుందో ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే ఇద్దరులో కూడా వస్తున్నాడు. ఆయన మిమ్మల్ని సిక్కల దాకా చెప్తున్నారు. ఈ మధ్య నేను పవన్ తాలూకా ఏంటి అసలు మీ పవన్ తాలూకా మీరు ఎట్లది? ఒక తాలూకా మనుషులం, మేము ఒక మనిషి అని చెప్పుకునే దానికి మనం చెప్పే పేరుకు మనం చెప్పే నాయకుని పేరుకు ఈ శక్తి ఉండాలా? ఇప్పుడు మనం ఉంటాం, నేను జగన్ మనిషిని అని చెప్పి మనం చెప్పుకునే దానికి సగౌరవంగా చెప్పుకుంటాం. కారణం ఒక్కటే మాట చెప్తా, దానికి ఒక్కటే మాటే. ఈ ముగ్గురు ఉన్నారు కదా, బీజేపీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, ఈ ముగ్గురు జెండాలు జతగట్టి పోటీ చేసి గెలిచినారు. ఇది కలిసి ఉండేదానికి కారణం ఏం తెలిసిన? ఒక్కటే, విడిపోతే ఓడిపోతామనే భయాన్ని వాళ్ళ గుండెకు పరిచయం చేసిన మొగోడే జగన్. ఆ మొగోడు కాదుగానే రాష్ట్రంలో కానీ, నిన్నగా ఇక్కడ ఉండే కార్యకర్తలు కానీ, నాయకులు కానీ మేము చెప్పాల్సిన అసలు ఆ పులికి సంబంధించిన మనుషులు అని చెప్పి, పులికి సంబంధించిన తాలూకా మనుషులు అని మేము చెప్పచ్చు. మీరేంద్ర స్వామి కష్టపడి ఉన్నారు ముగ్గురు, తిరుపతి 50 మంది తింటాము అని చెప్పి కష్టపడి తింటున్నారు మీరు. కాబట్టి కాన్స్టిట్యూన్సీలో ఉండే